ఎట్టకేలకు తనుజ పట్టాభిషేకం. బిగ్ బాస్ కి తన గోడు వినిపించుకున్న గౌరవ్. భరణి రీఎంట్రీ తనుజ దివ్యాల నామినేషన్ కోసమే. తనుజ గెలిచేటప్పుడు చూపించే ఆనందం దివ్య గెలిచినప్పుడు ఎందుకు చూపలేదు భరణి? నా సపోర్ట్ తనుజకే అని తేల్చి చెప్పిన దివ్య. హాయ్ హలో నమస్తే, నేను ఎస్ఎస్ పట్టాకి చూస్తూనే ఉండండి. పెమ్స్ టీవీ షేర్ చేయండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, గంట సింబల్ కొట్టడం మర్చిపోకండి. ఇక బిగ్ బాస్ అప్డేట్స్ విషయానికి వచ్చినట్లయితే, ఇక నిన్న రాత్రి అంటే శనివారం రాత్రి జరిగిన ఎపిసోడ్ కోసం కాసేపు మాట్లాడుకుంటే, తనుజ పట్టాభిషేకం ఎట్టకేలకి చాలా చక్కగా, అందంగా, ఆనందంగా, ఆహ్లాదకరమైన వాతావరణంలో జరిగింది. ఆమె గెలిచింది అనే క్షణం భరణి గారు చాలా ఆనందపడిపోయి ఆమెను ఎత్తుకొని, ఇంకా నా టార్గెట్ నువ్వు గెలవాలి, నేను కెప్టెన్గా చూడాలి, అది ఈరోజు జరిగిందని చెప్పి తన ఆనందాన్ని వ్యక్తపరిచారు. అదేవిధంగా ఎమాన్యుల్ కూడా మొత్తానికి ఈ వారం ఏడుపు లేకుండా కెప్టెన్షిప్ జరిగింది అన్నట్టు సటైర్ విసిరాడో కామెడీ చేసాడో కానీ మొత్తానికి ఏంటంటే తన యొక్క అభిప్రాయాన్ని కూడా తెలియపరిచాడు. మిగతా వాళ్ళు కూడాను తనుజ రాణి అయ్యి కెప్టెన్గా మారినందుకు గాను అందరూ కూడాను హార్ట్ఫుల్గానే ఆనందపడ్డారు. ఏదేమైనప్పటికీ తనుజ గెలుచుకుంది. 10వ వారం నాడు ఫ్యామిలీ వారం వచ్చేటప్పటికి తను కెప్టెన్గా ఉంది. అది తన లక్ష్యం, ఆమె సంపాదించుకుంది. ఇక బిగ్ బాస్కి తన గోడు వినిపించుకున్నాడండి గౌరవ్. ఏంటి ఆ గోడు అంటే, తనుజ గెలిచింది. తనుజ గెలిచేటప్పుడు ఏంటంటే ఒక్కొక్కరు సపోర్ట్లు అడిగారు అనమాట. అంటే తనుజ వచ్చేసి కొంతమంది సపోర్టు అడగడం, రీతు సపోర్ట్ అడగడం, నిఖిల్ సపోర్ట్, అంటే రీతుని తనుజ రాణులు, నిఖిల్ వచ్చేసి రాజు. ఈ నిఖిల్ ఎలాగైనా కెప్టెన్ అవ్వాలన్నది కోరిక మన గౌరవ్కి. సో నిఖిల్ గెలుస్తాడని నిఖిల్కి తన సపోర్ట్ ఇచ్చాడు. ఆ కోణంలో తనుజ వెళ్ళి నాకు మీరు సపోర్ట్ ఇవ్వచ్చు కదంటే, సారీ నేను ఇవ్వడని కుండ బద్దలు కూడా చెప్పేశాడు. ఎందుకంటే తన సపోర్ట్ నిఖిల్ కానీ అందరూ తప్పేం లేదు, ఎవరెవరికి ఇచ్చుకుంటారు ఓకే అనుకుని ఆమె కూడా లైట్గా తీసుకుని ఓకే డన్ అనుకుని బయటకు వచ్చింది తనుజ. కానీ సంజన కూడాను నిఖిల్కి మంచి స్నేహితురాలు. అంటే నిఖిల్కి నేను సంజన ఇద్దరం స్నేహితులు. అలాంటప్పుడు సంజన వెళ్ళి యాపిల్ తీసుకొచ్చి నిఖిల్ కత్తిపై ఎందుకు పెట్టింది అంటే, నిఖిల్ ఓడిపోలేను కదా, ఆ యాపిల్ తీసుకెళ్లి తనుజ కత్తిపై పెట్టుంటే తనుజ కత్తి కింద పడిపోయాను. నిఖిల్ వచ్చేసి కరెక్ట్గా కిరీటాన్ని పట్టుకొని కూర్చుని నిల్చుండు కదా, తనే కెప్టెన్ అయ్యి ఉండేవాడు కదా. సో మొత్తానికి ఇక్కడంతా ఫేక్ జరుగుతుంది. భరణి గారిది ఫేకు, సంజనది ఫేకు అంటూ అందరిది ఫేక్ అంటూ తన బాధని వచ్చిరాని తెలుగులో మొత్తానికి బిగ్ బాస్ దగ్గర తన గోడు వినిపించుకున్నాడు గౌరవ్. అయితే ఇది ఎలా ఉంటుంటే భరణి గారు కట్ షాట్లు మళ్ళీ ఇమీడియట్గా ఇక్కడ గౌరవ్ వచ్చేసి సంజన ఫేకు, భరణి గారు ఫేకు, భరణి గారు అంతా జెన్యున్గా ఆడట్లేదు, అతనంతా తనూజాకే సపోర్ట్ ఇస్తున్నాడు. నిజానికి తనూజాకి భరణి సపోర్టు, సంజన సపోర్ట్ అని అంటున్నారు, కానీ నిజమైన సపోర్ట్ తనూజాకి వాళ్ళిద్దరు కాదు, అసలైన సపోర్ట్ నేను అంటూ గౌరవ్ చెప్పుకుంటూ వస్తున్న కోణంలో భరణి గారితో కట్టపడింది. అక్కడ భరణి గారు ఏం చెప్పారంటే, నిజానికి నా ఎంట్రీయే తనుజ దివ్యాల నామినేషన్ కోసం అంటూ నిఖిల్తో చెప్పడం జరిగింది. అరే షాక్. అంటే భరణి గారి ఎంట్రీయే తనుజ దివ్య నామినేషన్ కోసం అట. కానీ నాకు ఒకసారి నామినేషన్ చేసే ఛాన్స్ వచ్చింది కాబట్టి ఆ ఒక్కసారికి ఏంటంటే నేను దివ్యాన్ని చేయగలిగాను, తనుజాన్ని నామినేట్ చేయలేకపోయాను అని చెప్పారు. అంటే తనుజాన్ని నామినేట్ చేయకుండా దివ్యాన్ని మాత్రం చేశారట. ఇంకోసారి ఛాన్స్ వస్తే తనుజాకి చేయడానికి సిద్ధంగా ఉన్నానని చెప్పినట్టే ఇక్కడ అర్థం ఉంది. మరి ఇంకోసారి ఛాన్స్ వచ్చినప్పుడు తనుజాకి చేస్తారా, మరే వ్యక్తికి చేస్తారో మనం చూడాలి. భరణి గారు మొత్తానికి ఏంటంటే తన టార్గెట్ దివ్యాని, తనుజాని నామినేట్ చేయాలి. మరి ఆయన అంతరార్థం ఏంటో, ఆయన స్ట్రాటజీ ఏంటో మరి ఆయనకే తెలియాలి. ఎందుకంటే ఆయన ఏమి చిన్నపిల్ల మనస్తత్వం కాదు, బట్ ఆయన ఏమి తెలివి తక్కువతనం కాదు. ఆయనకంటూ ఒక స్ట్రాటజీ ఉంది. కానీ ఈ మధ్య ఆయన బాగా ఆడుతున్నారు, నవ్వుతున్నారు, నవ్విస్తున్నారు, కామెడీ చేస్తున్నారు. ఎస్పెషల్లీ ఏంటంటే టీం అందరితో కూడా చాలా హ్యాపీగా ఉంటున్నారు, స్పోర్టివ్గా ఉంటున్నారు. కాబట్టి ఏంటంటే హ్యూమానిటీ ఎలాగా ఆయనకు ఉంది. మొత్తానికి ఏదంటే ఈ తనుజ దివ్యాల నామినేషన్ కోసం నేను వచ్చాననే స్టేట్మెంట్ మాత్రం కొంచెం అందరినీ ఆశ్చర్య చిగుతులను చేస్తుంది. ఇక తనుజ గెలిచేటప్పుడు భరణి గారు చాలా ఆనందాన్ని చూపించారండి. ఎంత ఆనందం అంటే పరిగెట్టి వెళ్ళి తనుజని ఎత్తుకొని గెలిచేసింది కెప్టెన్ అయిపోయింది తనుజ అంటూ తన ఆనందాన్ని వెలగొక్కారు. అయితే ఆ పర్టికులర్ టాస్క్ని సీరియస్గా చూస్తుంది దివ్య. నేనేంటనుకున్నాను, తనుజ కెప్టెన్ అవ్వడం తినకు నచ్చలేదేమో, అందుకే సీరియస్గా చూస్తుంది దివ్య అనుకున్నాను. కానీ కట్ చేస్తే అది కాదు. తర్వాత ఇద్దరు భోజనం చేస్తున్నప్పుడు కూర్చున్నది. తనుజ గెలిచేటప్పుడు ఎత్తుకున్నారు కదా, మరి నేను గెలిచినప్పుడు నన్ను ఎందుకు ఎత్తుకోలేదు అని అడిగింది దివ్య. నిన్ను ఎత్తుకోవాలా
అంటూ చాలా ఆనందంగా కామెడీ చేసాడు. అప్పుడే సుమన్ శెట్టి రావడం, పక్కన కూర్చొని బూచి బూచి అనుకుంటూ తనదైన శైలిలో కామెడీ చేయడం. కానీ ఏంటంటే అక్కడ కామెడీ వాతావరణం క్రియేట్ చేశారు కానీ బట్ అలాగని బర్నీ గారు హట్ అవ్వలేకని బర్నీ గారిపై అలక ప్రదర్శించింది. ఆమెకు ఎందుకు ఎత్తుకున్నారు, నాకెందుకు ఎత్తుకెళ్ళింది అంటే నిజాన్ని చెప్పాలంటే అక్కడ ఎత్తుకోవడం ఎత్తుకోకపోవడం కాదు అక్కడ అర్థం, ఎత్తడం అనేది ఏంటంటే ఆమె గెలిచినప్పుడు చూపించే ఆనందాన్ని బర్నీ గారు దివ్య గెలిచినప్పుడు కూడా చూపించుంటే ఎస్ దివ్య గెలిచింది, దివ్య సాధించింది అని చూపించుంటే చాలా బాగును. దివ్య గెలిచినప్పుడు సైలెంట్గా 2 జేబుల్లో చేతులు పెట్టుకుని కామ్గా వెళ్ళిపోయిన బర్నీ గారు కోర్స్ అప్పుడు కాంట్రవర్సీలు ఉన్నారు, ఇటు సైడ్ వెళ్ళాలా అటు సైడ్ వెళ్ళాలని. ఎందుకంటే ఒక పక్క దివ్య మరో పక్క తనుజ ఇద్దరు ఉన్నారు. మొత్తానికి దివ్య గెలిచినప్పుడు కూడా ఆనందాన్ని చూపించుంటే చాలా బాగుంది. తను గెలిచిన తర్వాత తన ఆనందాన్ని చూపలేదు సరికదా, తిరిగి చివాట్లు పెట్టారు తీసుకొచ్చి ఏదో విషయం మీద. మొత్తానికి ఈ తారతమ్య భేదాలు ఎందుకు తనుజ గెలిచినప్పుడు చూపించే ఆనందం దివ్య గెలిచేటప్పుడు అప్పుడు ఎందుకు చూపించలేదు, ఇది దివ్య యొక్క బాధ. ఏదైనప్పటికీ అలాగని దివ్య తనుజకి ఎగెనిస్టా అంటే కాదు. ఎందుకంటే దివ్య దగ్గరికి వెళ్ళి నిఖిల్ వచ్చేసి అడిగాడు, దివ్య నువ్వు నాకు సపోర్ట్ చేస్తావా కెప్టెన్షిప్కి అని. అప్పుడు ఒకటే చెప్పింది, నేను మాత్రం నా సపోర్ట్ తనుజకే అని చెప్పింది. అరే ఎందుకు తనుజ, లేదు నేను లాస్ట్ టైం అయింది దానివల్ల నేను ఏదో బిస్కెట్ అయింది, ఏదైనప్పటికీ నా సపోర్ట్ తనుజకి ఇవ్వాలనుకుంటున్నాను, తనుజకి ఇస్తాను. సరే ఒకవేళ తనుజ తర్వాత నెక్స్ట్ ప్రయారిటీ నాకు ఇస్తావని అడిగి, ఓకే తనుజ ఒకవేళ ఓడిపోతే నెక్స్ట్ నువ్వు లైన్లో ఉంటే నీకు నా ప్రయారిటీ సెకండ్ ప్రయారిటీ నీకు ఇస్తాను, కానీ ఫస్ట్ ప్రయారిటీ మాత్రం నేను తనుజకి ఇస్తున్నాను అంటూ కుండ బద్దలు కొట్టి చెప్పింది దివ్య. ఏదైనప్పటికీ మళ్ళీ వీళ్ళిద్దరి మధ్య అవినాభావ సంబంధం ఏదో బాగుంది, కానీ బర్నీ గారి మీద ఏంటంటే అలక ప్రదర్శించడం తన వ్యక్తిగతం అంతే. మొత్తానికి ఏదేమైనప్పటికీ తనుజకి దివ్య సపోర్ట్ కూడా దొరికేసింది. మొత్తానికి హౌస్లో అందరి సపోర్టును మనం పొందితేనే మనం గెలుస్తామని చెప్పడానికి ఇది ఒక ఉదాహరణ. అందరి సపోర్ట్ ఉంది కాబట్టి చక్కగా కెప్టెన్షిప్లోకి వెళ్ళి ఎంజాయ్ చేయగలుగుతుంది. మొత్తానికి ఏదైనప్పటికీ ఇలా ప్రజలందరి సపోర్ట్ కూడా ఉన్నట్లయితే కప్పు కూడా మన తనుజకి వస్తుందని చెప్పడంలో ఎటువంటి అతిశయోక్తి లేదు. ఏదైనప్పటికీ బర్నీ గారు మరి నెక్స్ట్ తన ఆట ఎలా ఉంటుందో చూడాలి. నెక్స్ట్ ఇప్పుడు ఎలిమినేషన్కి దగ్గరలో దివ్య నిఖిల్ గౌరవులు ఉన్నారు. మరి దివ్య అనే ఆమె సేఫ్ జోన్లో ఉంది అనేది నిన్నటి వరకు వచ్చింది. రాత్రి వచ్చిన మళ్ళీ ఓటింగ్ల ప్రకారం మళ్ళీ దివ్యకి తగ్గింది అనేది ఒక చిన్న టాక్ వస్తుంది. మరి చూడాలి, ఇదంతా ఉత్కంఠ భరితంగా ఉంది. మరి డబుల్ ఎలిమినేషన్ కూడా చేద్దామా అనే ఆలోచనలో కూడా ఉన్నారంట. మరి డబుల్ ఎలిమినేషనా సింగిల్ ఎలిమినేషనా ఈ రెండూ కాకుండా మరో ట్విస్ట్తో ముందుకు వస్తుందా బిగ్ బాస్ అనే విషయం మరి కొద్ది క్షణాల్లో మీరు తెలియపరుస్తూ మళ్ళీ మీ ముందుకు త్వరలో కనిపిస్తూ మీ ఎస్ఎస్ పట్నాయక్ చూస్తూనే ఉండండి. పిమ్స్ టీవీ షేర్ చేయండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, గంట సింబల్ కొట్టడం మర్చిపోకండి.